4వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. చదువుకుందాం. 24 2వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే 24వ అధ్యాయము 48వ వాక్యం కూడా చదువుకుందాం. నా తల వంచి యెహోవాకు మొరొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అలాగే 24:31 వాక్యం కూడా చదువుకుని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వాదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ప్రధానముగా ఒక వ్యక్తిని గూర్చి నా ప్రియమైన బిడ్డలారా ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. పేరు ఎలియాజరు. ఏం పేరు చెప్పండి? అబ్రహాముకి 318 మంది దాసులు ఉన్నారు. ఎంతమంది? 318 మంది. ఈ 18 మందిలో 318 మందిలో అబ్రహాము నమ్మిన దాసుడు, పెద్ద దాసుడు ఎవరయ్యా అంటే ఎలియాజర్. ఎలియాజర్ ఒక సందర్భంలో అంటున్నాడు 48వ వాక్యంలో, దేవుడు నన్ను సరైన మార్గమందు నడిపించాను అంటాడు. ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? సరైన మార్గములో నన్ను నడిపిస్తున్నాడు అని. దాని స్తోత్రం కలుగునుగాక. సరైన మార్గములో దేవుడు తనని నడిపిస్తున్నట్టు చెప్పాడు. సరైన మార్గములో దేవుడు తన జీవితంలో కార్యములు సఫలం చేసినని కూడా చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి సరైన మార్గములో నడిచినప్పుడు మాత్రమే తన జీవితంలో కార్యములు సఫలమవుతాయి. సరిగాని మార్గములో నడిచినప్పుడు ఏ కార్యము సఫలం కాదు. ఈ రోజున ఎంతమంది సరైన మార్గంలో నడుస్తున్నారు? ఎంతమంది సరికాని మార్గంలో నడుస్తున్నారు? ప్రియమైన బిడ్డలారా, తన దగ్గర 318 మంది సేవకులు ఉన్నప్పటికీ అబ్రహాము పెద్ద దాసునిగా ఈ ఎలియాజర్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాం అంటే మనకు అందరికీ తెలిసిన వ్యక్తి మాత్రమే కాదు, అతనిలో చాలా క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు మనం అబ్రహామును గూర్చి మనం ధ్యానం చేయట్లేదు, ఎలియాజర్ను గూర్చి ధ్యానం చేస్తున్నాం. నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. అబ్రహాము పెద్ద దాసుని పేరేం పేరు? గట్టిగా చెప్పాలి. ఎలియాజర్. ఎలియాజర్ని దేవుడు సరైన మార్గములో నడిపించాడని చెబుతూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు ఇరాక్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు పిలిచాడు.
యూఫ్రటీస్, టైగ్రీస్ అని 2 నదుల మధ్య భూభాగంలో ఉన్న ప్రాంతమే ఈ మెసొపొతేమియా. ఆ ప్రాంతంలో ఊరు అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇజ్రాయెల్ దేశానికి, ఇరాక్ దేశానికి ఇంచుమించు నా ప్రియమైన బిడ్డలారా 1100 కిలోమీటర్లని చరిత్ర చెబుతుంది. అక్కడ ఉన్నవాడిని దేవుడు ఇజ్రాయెల్ దేశానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఇంచుమించు అబ్రహాముకి 75 సంవత్సరాల వయస్సు, తన భార్య అయిన శారాకి 65 సంవత్సరాల వయస్సు. అబ్రహాముకి శారాకి 10 సంవత్సరాల గ్యాపు, వయస్సు తక్కువ శారాది. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము బొమ్మలు అమ్ముకొని బ్రతికేవాడు, బొమ్మలను పూజించేవాడు, చెట్లను, పుట్లను, పక్షులను, మృగాలను దేవుళ్ళుగా కొలిచేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నించకుండా బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు నా ప్రియమైన బిడ్డలారా ఈ ఎలియాజర్ని అబ్రహాం దగ్గరికి చేర్చాడు. దేవుడు అబ్రహాంకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అక్కడ నీకు సంతానం ఇస్తానన్నాడు, నిన్ను ఆశీర్వాదిస్తానన్నాడు, నీ పేరు గొప్ప చేస్తానన్నాడు. అనేక రకాలైన వాగ్దానాలు దేవుడు చేశాడు. వాటిలో ప్రధానమైనది సంతానం ఇస్తానని. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అయితే ఈ వాగ్దానాలు తన జీవితంలో కొంచెం లేటుగా నెరవేరిన దేవుడు మాట తప్పని వానిగా తనకి సంతానం ఇస్తానన్నట్టుగా ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడై యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు ఇతనికి అంటే ఇస్సాకుకి వివాహం చేయాలని అబ్రహాము నిర్ణయించుకున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము ఇస్సాకుకి వివాహం చేసే సమయానికి ఇస్సాకు వయసు ఎంతో తెలుసా? ఈ రోజున చిన్న చిన్న పిల్లలే పెళ్ళిళ్ళు అంటే ఓ మాకు పెళ్ళి పెళ్ళి పెళ్ళి. ఆ మధ్య ఒక అమ్మాయిని అడిగా, అమ్మా రక్షణ పొందావా అంటే లేదన్నయ్య అన్నది. అదే అమ్మాయిని గురించి వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది సాక్ష్యం కాదు, విన్నపం కోరుకుంటుంది. అన్నయ్య అన్నయ్య మా అమ్మాయి పెళ్ళి కావాలని అడుగుతుంది, రక్షణ కావాలని అడగట్లేదంట. ఏం కావాలని అడుగుతుంది? పెళ్ళి కావాలని అడుగుతుందంట. చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఇస్సాకు పెళ్లి చేసుకోబోయే సమయానికి 40 సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. ఎన్ని సంవత్సరాలంట? 40 ఏండ్లు అంట. ఇస్సాకుకి పెళ్లి చేసుకునేటప్పుడు 40 ఏండ్లు కూడా ఎటువంటి ఏ తప్పు చేయకుండా ఎంతో పవిత్రంగా బ్రతికాడు. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఇప్పుడు ఈ ఇస్సాకుకి వివాహము చేయదలసి తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిపించి ఏమంటున్నాడంటే, ఎలియాజరు నా కుమారుడికి ఈడు వచ్చింది, వాడికి వివాహం చేయాలి. ఈ దేశంలో ఏ అమ్మాయిని కూడా పెళ్లి చేయటానికి వీల్లేదు. నేను ఏ దేశము నుండి వచ్చానో, ఏ ప్రాంతం నుండి వచ్చానో ఆ ప్రాంతము నుండి నా కుమారునికి ఒక అమ్మాయిని తీసుకొని రావాలని చెప్పాడు. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ సౌండ్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అమ్మాయిని తీసుకొని రావాలని చెప్పినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాము వృద్ధుడు, ఎలా పోగలడు? ఎలా వెళ్ళగలడు? అది సాధ్యమయ్యే పని కాదు. అయితే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి అంటే తనకి దాసుడిగా ఉన్నటువంటి ఈ ఎలియాజర్ను పిలిపించి ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఈ రోజున చాలామంది ప్రమాణాలు చేసేటప్పుడు ఏం చేస్తారు? చేతిలో చేయేస్తారు, నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రమాణం చేస్తారు. మా అమ్మ తోడు మా నాన్న తోడు అని. పూర్వకాలంలో తొడల కింద చేయి పెట్టి ప్రమాణం చేయాలి, వాళ్ళ ఆచారం అది. ఇక్కడ ఎలియాజర్ను పిలిచి అంటున్నాడు ఏమనంటే, నా కుమారుడికి ఈడు వచ్చింది, నా స్వదేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని నా కుమారుని కొరకు భారీగా నువ్వు తీసుకొని రావాలి,
నా తొడ క్రింద చేయిబెట్టి ప్రమాణం చేయమన్నప్పుడు ఎలియాజర్ అంటున్నాడు, అయ్యా నేను వెళతాను, వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ అమ్మాయి రాకపోతే నేను ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పినట్టయిద్ది కదా అన్నప్పుడు, నువ్వు కానీ అక్కడికి వెళ్ళి నేను చెప్పినట్టు చేసి ఒకవేళ ఆ అమ్మాయి రాకపోతే నీది బాధ్యత అవ్వదు, కానీ నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఎలియాజరు ఆ దేశానికి వెళ్ళి కరెక్ట్గా రెబకాని చూసి రెబకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట అంటున్నాడు. ఏ మాట? దేవుడు నన్ను సరైన మార్గమందు నడిపించాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సరైన మార్గమందు దేవుడు నన్ను నడిపించాడు అంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది సరైన మార్గంలో నడుస్తున్నారు? ఎంతమంది సరిగానే మార్గాలు నడుస్తున్నారు? నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీ జీవితం వెలుగుమయమైద్ది. నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీ జీవితం ఆరోగ్యంగా శాంతి సమాధానాలతో ఉంటుంది. నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీ జీవితానికి విలువ, కీర్తి, ఘనత వచ్చింది. నువ్వు సరైన మార్గంలో నడిస్తే విజయం వెంట విజయాలు చూస్తావు, కార్యాలు సఫలమవుతాయి. ఎప్పుడైతే నువ్వు సరిగానే మార్గంలో నడుస్తావో ఏది పట్టుకున్నా నీకు విషమైపోద్ది, ఏది పట్టుకున్నా నీ జీవితానికి దుఃఖమైద్ది, ఏది చేయాలనుకున్నా ఓడిపోతావు. సరైన మార్గములో ఇక్కడ ఎలియాజర్ని దేవుడు ఏమి చూసి నడిపించాడు, ఏం చూసి నడిపించాడో కొన్ని విషయాలను మీకు చెప్తాను. ఈరోజు మన వాక్య ధ్యానం అదే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలో సన్నిధికి వస్తున్న సరికాని మార్గంలో నడుస్తున్నారు కనుక వారు ఏ పని పట్టుకున్నా జరగట్లా, అన్నిట్లో ఓడిపోతున్నారు. దేవుడు వెలిగించిన వారి జీవితాల్లో చీకటి కమ్ముకుంటుంది. వారి జీవితాల్లో ఒక విధమైనటువంటి విషాదానికి, ఒక విధమైనటువంటి విచారాలకు గురైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే సరైన మార్గములో వారు నడిపించబడడం లేదు. ఇక్కడ ఎలియాజర్ని దేవుడు సరైన మార్గములో నడిపించటానికి కారణాలు ఏంటంటే దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి. 10 పాయింట్లు చెప్పగలను నేను, కానీ సమయం లేదు, కొన్ని చెప్తాను. దాని స్తోత్రం కలుగునగాక. నీ జీవితంలో నీవు కానీ నీ కుటుంబం కానీ సరైన మార్గములో నడిపించబడి మీరు అనుకున్న పనులన్నిట్లో మీరు జయం పొందుచు ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించాలంటే ఈ ఎలియాజర్ జీవితంలో ఉన్న కొన్ని లక్షణాలు మీరు ఖచ్చితంగా అవలంబించాలి. ఆ విధముగా మీరు ఉండాలని ప్రభు ప్రేరణ మనం చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిగా ఎలియాజరులో ఉన్న క్వాలిటీ ఏంటంటే శ్రద్ధ గలవాడు. ఎవరంట? శ్రద్ధ గలవాడు. 318 మంది దాసులుంటే ఒక్కడనే అబ్రహాం ఎందుకు నమ్మాడు? అంత బాధ్యత ఎందుకు అప్పగించాడు? 24వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది అతను గూర్చి ఏమిటంటే 24:2 అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుమో. చూడండి అబ్రహాము వృద్ధుడై ఉండిన దాని కారణాన్ని బట్టి, అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అబ్రహాముకి? 140 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఇదేనా స్తోత్ర? ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాల వయస్సులో ఇప్పుడు ఇస్సాకుకి బాధ్యత అప్పగించాలి కుమారునికి. ఎందుకని? ఇస్సాకు కూడా తక్కువేమి లేవు, 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చిన వాడు ఏళ్ళలేడా? ఇంటిని ఏళ్ళలేడా? ఏలగలడు. అయినను ఇస్సాకు కంటే కూడా ఎక్కువ బాధ్యత అబ్రహాము ఎలియాజర్కి అప్పగించాడు. ఎందుకనంటే వాక్యం చెబుతుంది, ఏలే కృప దేవుడు ఎవరికి ఇస్తాడండి? అధికారులుగా ఉండే కృప ఎవరికి ఇస్తారు? సామెతల గ్రంథంలో రాయబడింది. ఏమనో తెలుసా? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. ఇక్కడ ఎలియాజరు ఏలుబడి చేస్తున్నాడంటే నా ప్రియమైన బిడ్డలారా 12వ అధ్యాయం 24 సామెతలో రాయబడింది, శ్రద్ధగా పని చేయువాడు, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. గట్టిగా చెప్పండి. ఎవరు ఏలుబడి చేస్తారు చెప్పండి? శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి
చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నీకు ఏ శ్రద్ధ లేకుండా ఇంట్లో పెత్తనం ఇస్తారా? ఎవరైనా బలాదురుగా తిరుగుతూ ఉంటే పెత్తనం ఇస్తారా? ఇంట్లో ఉదయాన్నే లేచి అన్ని బాధ్యతలు నమ్మకంగా వర్తిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి నమ్మకం కలిగిద్ది. ఇదిగో ఈ కోడలకిస్తే కుటుంబం చక్కబడిద్ది, ఇదిగో ఈ అత్తకిస్తే చక్కబడిద్ది, ఇదిగో ఈ అబ్బాయికి పెత్తనం ఇస్తే కుటుంబం బాగుపడిద్ది. వయసుతో నిమిత్తమేమి లేదు. శ్రద్ధగా పని చేస్తే ఆ వ్యక్తి ఏలుబడి చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎలియాజరు అబ్రహాము కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాడంటే శ్రద్ధగా పనిచేసే మనస్సు ఉంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనకి శ్రద్ధ కలిగిన మనసు కావాలి. అప్పుడు మాత్రమే సరైన మార్గములో మనం నడిపించబడతాం. హల్లెలూయా. ఒకటి ఏ విషయాల్లో శ్రద్ధ కావాలంటే, ఒకటి జీవితమును గూర్చిన శ్రద్ధ కావాలి మనకి, అంటే లైఫ్ను గూర్చిన శ్రద్ధ. దేవుడు విలువైన బంగారు జీవితాన్ని ఇచ్చాడు. బంగారు జీవితం ఇది, మరలా రాని జీవితం ఇది. ఏదైనా పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవచ్చు, కానీ జీవితం పోతే మరలా సంపాదించుకోలేం. దాని స్తోత్రం కలుగునగాక. ఈ జీవితముతో మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు. లోకం అనేది ఒక నాట్య వేదిక, ఒక డ్రామా వేదిక లాంటిది ఈ లోకం అనేది. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని డ్రామాలో క్యారెక్టర్లు వచ్చినట్టుగా, అంటే ఆ పోర్షన్, ఆ నటించే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారి నటన అయిపోయేంత వరకు చేసి వెళ్ళిపోయినట్టుగా ఈ జీవితంలో దేవుడు మనల్ని ఒక నటులుగా ఉంచాడు. నటన బాగుంటే ఏం చేస్తారు? డ్రామాలో డబ్బులు గుచ్చుతారు, వేళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు లేదా? నటన బాగుంటే. నటన బాగలేదనుకో దిగిపో 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 అంటారు. దేవుడి దగ్గర నీ నటన బాగుండాలి, నీ జీవితం బాగుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సరైన మార్గంలో నువ్వు నడిపించబడాలంటే నీ జీవితమును గురించిన శ్రద్ధ కావాలి. ఈ జీవితం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఈ జీవితం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఈ జీవితంలో ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది త్రాగకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఊహించుకోవాలి, ఎలా ఊహించుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ తెలిసి శ్రద్ధ కలిగి ఉంటేనే జీవితం సార్థకం అవుతుంది. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడు విలువైన జీవితం ఇస్తే దానిని నువ్వు పాడు చేసావంటే దేవుడు అంటాడు, ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. చాలామంది జీవితాలలో వారి బ్రతుకును గూర్చిన శ్రద్ధ లేదు. నేను ఎందుకు ఇలా అయిపోయాను? దేవుడు సృష్టించినప్పుడు మానవుడు ఇలానే ఉన్నాడా? బైబిల్ వాక్యంలో ప్రసంగిలో రాయబడింది, దేవుడు మానవులను సృష్టించినప్పుడు యథార్థవంతులుగా నీతిమంతులుగా దేవుడు సృష్టించాడంట. అయితే తాము కల్పించుకొని వారి జీవితాలను పాడు చేసుకున్నారు, తంత్రముల వలన మోసపరుచుకుంటున్నారు. సాతాననే దుష్టుని చేతులలో బంధించబడుతూ ఉన్నారు. అందుకని జీవితం గురించిన శ్రద్ధ కావాలి. మనిషి పుట్టి నా ప్రియమైన బిడ్డలారా 3 బాధ్యతలు చేయాలి. ఎన్ని బాధ్యతలు చెప్పండి? 3 బాధ్యతలు. ఒకటి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి. చెప్పండి, ఎవరికి మహిమకరంగా? నేను అడిగినప్పుడు చెప్పండి. దేవునికి మహిమకరంగా బ్రతకాలి. రెండోది, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. మూడోది, కనిన తల్లిదండ్రులకి సంతోషమును కలుగు చేయాలి. ఆమేన్. ఒకటి, దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండోది, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. మూడోది, తల్లిదండ్రులు సంతోషపెట్టే విధముగా బ్రతకాలి. ఘనమైన కొడుకును గన్నానయ్యా, ఘనమైన కూతుర్ని గన్నానయ్యా. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు? సమాజంలో మా ఊర్లో ఒక అతనున్నాడయ్యా, మా కాలనీలో ఒక అతనున్నాడయ్యా, చాలా మంచి వ్యక్తి అయ్యా, అనేకులకు దీపమయ్యా. దావీదును గురించిన సాక్ష్యం ఏంటి తెలుసా? దావీదు, నువ్వు ఇశ్రాయేలీయులకు ఎవరివి? దీపానివి. నువ్వు ఆరిపోతే అందరు ఆరిపోయినట్టే, ఇక నువ్వు యుద్ధానికి రావద్దు అని దావీదుని ఇశ్రాయేలీయులు ఏడుకుంటున్నారు. నీకు వయసు అయిపోయింది, ఇక నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు ఆరిపోతే మేము అందరం ఆరిపోయినట్టే. చూడండి, సమాజానికి ఎట్టున్నాడు దావీదు? దీపములాగున్నాడు, వెలుగుగా ఉన్నాడు.
కుటుంబానికి ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఈ రోజున ఈ 3 విషయాల్లో శ్రద్ధ లేకపోతే నువ్వు పుట్టి బ్రతుకుతున్న వేస్ట్. నీ లైఫ్, నీ జీవితం వ్యర్థమైపోయినట్టే. ప్రియదేని బిడ్డలారా, దేవునికి మహిమ ఇవ్వాలి, మహిమ తీసుకురావాలి. ఎందుకని? దేవుడు దేహం ఇచ్చాడు. బైబిల్ వాక్యంలో 1 కొరింథీ 6:19-20లో రాయబడింది, దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది గనుక దేహముతో దేవుణ్ణి మీరేం చేయాలి? మహిమపరచాలి. ఒక్కసారి నా మాట అర్థమైతే గట్టిగా చెప్పండి. దేహముతో ఏం చేయాలి? మహిమపరచాలి. దేహముతో ప్రభుని స్తుతించాలి, ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. బాగా చప్పట్లు కొట్టి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుని మహిమ కొరకు నీతికి సాధనాలుగా ఈ అవయవాలు వాడబడాలి. దేవుడిచ్చిన ఈ దేహాన్ని నువ్వు పాపానికి అప్పగిస్తే, దురలవాట్లకు అప్పగిస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఈ మధ్య ఏం జరిగిందంటే, మన చర్చి ప్రక్కన ఇంటి వాళ్ళకి గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందా అని నేను కిటికీ తెరిచి చూశా. అత్త కోడలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఎంత పోట్లాడుకుంటున్నారంటే 2 కోడి పుంజులు పోట్లాడుకుంటున్నారు. కొంతమంది అత్తా కోడలకి దేవుడు ఇచ్చిన వరం అది. ఎప్పుడన్నా అత్త కోడల్లో అటు పోట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఉన్నోళ్ళు గట్టిగా చెప్పండి. లేరా? పోట్లాడుకోలేదా? పోట్లాడుకోవట్లేదు అన్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. పోట్లాడుకోవట్లేదా? పోట్లాడుకుంటున్నారా అన్నా చేతులు ఎత్తట్లా, పోట్లాడుకోవట్లేదన్నా చేతులు ఎట్టట్లా. అంటే అర్థం ఏంటి? నా మాట మీకు అర్థం కావట్లేదని. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే నా ప్రసంగాన్ని ఆపేస్తా. చెప్పమంటారా వద్దంటారా? గట్టిగా చెప్పండి. అటైతే అత్త కోడలు పోట్లాడుకోలేదా ఇప్పుడు? నేను స్తోత్రం కలుగును గాక. ఆ కిటికీ తెరవగానే 2 కోడి పుంజులు పోట్లాడుకున్నట్టుగా, కుక్కలు గవ్వు 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 అన్నట్టుగా పోట్లాడుకుంటుంటే ఇంతకీ ఏం జరిగిందా అని చెప్పి నేను కిటికీ తీసి దగ్గరలో ఒకరుంటే ఎందుకు వాళ్ళు పెద్దగా అరుచుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు అని అడిగితే ఆ పక్కన అతను చెప్తున్నాడు, ఏమి లేదయ్యా, చిన్న విషయం అది, ఏమి లేదు. వాళ్ళ అత్త కోడలకి ఒక వస్తువు ఇచ్చిందంట, ఏదో గిన్నె, ఒక బాక్స్. అయితే ఈ కోడలు ఏం చేసింది, వాళ్ళ అమ్మగారు ఇటీవలే ఒకసారి వస్తే వాళ్ళ అమ్మగారికి ఆ గిన్నె ఇచ్చి పంపించిందంట. అది గొడవ అక్కడ. దాని స్తోత్రం. నేనిచ్చిన గిన్నె నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? నువ్వు అంత కోటీశ్వరురాలువే. ఒకవేళ అంత కోటీశ్వరురాలు అయితే నా దగ్గర ఆ గిన్నె ఎందుకు నీవు తీసుకున్నావు అనే దాని దగ్గర పోట్లాడు జరిగింది. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ సమయంలో నాకేమనిపించిందంటే, చూసావా, అత్త ఇచ్చిన గిన్నెని వేరొకరికి ఇస్తే అత్త ఒప్పుకోలేదే, దేవుడిచ్చిన ఈ దేహాన్ని వేరొకరికి ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేహంతో ఏం చేయాలంట? వాక్యం చెప్తుంది, దేహముతో దేవుని మహిమపరచాలి. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. దేహముతో దేవుని స్తుతించాలి. దేహము దేవుని కొరకు ఉన్నది. దేహము దేవుని కొరకు అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఈ దేహము నీ సొత్తు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ దేహాన్ని నువ్వు పాపానికి అప్పగిస్తే ఒప్పుకోడు. ఆ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ గిన్నెస్తేనే ఒక మనిషి ఒప్పుకోవట్లేదండి. నేను ఇచ్చిన గిన్నె ఎందుకు ఇచ్చావని 2 రోజులు గొడవ ఒక గిన్నె కోసం. ఈ రోజున ఈ దేహాన్ని నువ్వు త్రాగి పాపాలు చేసి రోగాలు పాలై నీ ఇష్టానుసారంగా నువ్వు ఎట్టంటే అట్ట వాడితే ఒప్పుకుంటాడా ఈ దేహాన్ని? ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. అందుకే అంటున్నాడు, ఎవడైనాను ఈ దేహము దేవాలయం కదా, ఈ దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. నా ప్రియ దేని బిడ్డలారా, ఎంతోమంది చూడండి రోగాలు పాలైపోతుంటారు, ఎంతోమంది జబ్బులు పాలైపోతుంటారు, ఎంతోమంది అనేక బలహీనతలకు గురైపోతుంటారు. ఏదైనా
మంచి పని చేసి ఆ రోగాలు తెచ్చుకున్నారా? ఆ? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ప్రభు కోసం రోగాలు వచ్చినాయి అంట ఆయనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు నిమిత్తం అతడు ఏమయ్యాడు? రోగాల పాలైపోయాడు. అంటే ఎందుకై ఉంటాడు? బాగా ఉపవాసాలుండి, బాగా మోకాలుంచి ప్రార్థన చేసి, ప్రభుని స్తుతించి, బాగా దేవుని ఎడల ప్రయాసపడి రోగి అయ్యాడని 2వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడింది. నిజముగా అతడు రోగై ఆ, సావునకు సిద్ధమైనను గాని. చూడండి, అతడు రోగి ఎందుకు అయ్యాడు? రోగి అయి దేవుని కోసం రోగి అయ్యాడు. పౌలు దేవుని కోసం రోగం తెచ్చుకున్నాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, నా సాక్ష్యం కూడా. నేను కూడా రోగాల పాలు ఎందుకయ్యాను తెలుసా? 2001లో దేవుడి కోసమే నేను రోగాల పాలయ్యాను. ఎందుకంటే భద్రాచలం అనే ప్రాంతంలో దేవుని యొక్క వాక్యము రాత్రింబవలు చెప్పటం వలన ఆ ఎండలో బాగా దాహం వేసి ఎప్పుడు స్ప్రైట్లు, థమ్సప్పులు, కోకో కోలాలు ఇట్లాంటివన్నీ తాగి నా శరీరం అంతా నీరు పట్టిపోయింది. అందుకు రోగాల పాలయ్యా. ఆ రోగం వచ్చినప్పుడు, అయ్యా నీకోసమే కదా నాయన ఈ శరీరం ఎట్టయిపోయిందని అంటే, మహిమగల దేవుడు ఆయన గాయపడిన హస్తముతో స్వస్థపరిచాడు, బాగు చేశాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 22, 23 సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. నీకు కూడా ఏదైనా రోగాలు దేవుని కోసం రావాలి, కానీ నీ పాపాల వలన, నీకున్నటువంటి అవిధేయత వలన, శాపాల వలన నీకు రోగాలు రాకూడదు. ఇక్కడ చూడండి, అతడు నిజముగా రోగి అయి సావునకు సిద్ధమై ఉండేను. దేవుడు అతన్ని కనికరించును. దేవుడు అతన్ని కనికరిస్తే చచ్చిపోయేవాడు బ్రతికాడు. దాని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఉపవాసాలుండి భక్తిలో నువ్వు రోగాలు పాలైతే నిన్ను ఖచ్చితంగా నా దేవుడు బాగు చేస్తాడు. ఖచ్చితంగా నా ప్రభు నిన్ను రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకు? దేవుని కోసం నువ్వు రోగివయ్యావు కాబట్టి. అలా కాకుండా పాపం కోసం, వేరే వేరే కార్యాల కొరకు నువ్వు రోగాల పాలైతే దానితో దేవునికి సంబంధం ఏంటండి? దాంతో దేవుడికి సంబంధం ఉంటుందా? దేవుడు అంటాడు, నీకు విలువైన జీవితం ఇచ్చాను, ఆ జీవితాన్ని నువ్వు శ్రద్ధగా కాపాడుకోలేకపోయావు, మరలా రాదు జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా రాదు జీవితం. అరిగిపోయి కరిగిపోయి దేవునిలో పౌలు అంటున్నాడు కదా, నా ధనమంతా వ్యయపరిచితిని, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను, నా శరీరము లోబడినట్లుగా దాన్ని నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు. దేవుళ్ళు నలిగి కరిగిపోతున్నప్పుడు ఈ దేహము మహిమగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య ఒక అతను నా దగ్గర తీసుకొచ్చారు. చాలా హాస్పిటల్కి తిప్పారంట, తగ్గలేదు. చాలా చర్చిలు కూడా తిప్పారంట, తగ్గలేదు. చివరి నా దగ్గర తీసుకొచ్చింది ఎవరు? ఆయన భార్య చెల్లెలు, మరదలు తీసుకొచ్చింది. అన్నయ్య మీరు ప్రార్థన చేయండి, మీ చెయ్యి మంచిదంట, మా వాళ్ళు చెప్పారు, అది ఇది అన్నది. నా చెయ్యి కాదు మంచిది, ఆయన చెయ్యి మంచిది. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. ఈ చెయ్యిని ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈ చెయ్యి మంచిదైంది, లేకపోతే ఈ చెయ్యి కూడా మంచిదేం కాదు. ఈ చెయ్యి మంచిదేం కాదు. ఇది ఎంతోమంది తన్నిన చెయ్యిది. దేవుని స్తోత్రం. ఎంతో మందిని కొట్టింది ఈ చెయ్యి, మీకు ఇంకా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లెవెల్లో పెట్టి వదిలేయండి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, చాలాసార్లు మనం అతిశయించుకుంటాం మనకు మనమే. దేవుని కోసం రోగాలు వస్తే మంచిది. ఆమేన్. పౌలా నీకెందుకు రోగాలు వచ్చాయంటే ఏమంటాడు? దేవుని కోసం వచ్చినాయి అయ్యా నాకు అంటాడు. సరైన వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక దేవుని కోసం వచ్చాయి. దేవుని కోసం రోగాలు వస్తే దేవుడే బాగు చేసుకుంటాడు. ఆమేన్. కానీ నీ బుద్ధిహీనతను బట్టి, నీ సమస్యలను బట్టి, నీకు అంటే నువ్వు చేసే దుష్ట క్రియలను బట్టి నీకు రోగాలు రాకూడదు. ఇప్పుడు ఆ మరదలు వచ్చి అంటుంది, అన్నయ్య నీ చెయ్యి మంచిదంట, ప్రార్థన చెయ్యి అంటే, ఇంతకీ తనకి ఎందుకు రోగాలు వచ్చాయి? ఏం రోగం వచ్చిందని అంటే, కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది,
గుండె పోయింది, అన్నీ పాడైపోయినాయి. కారణం ఏంటి? తాగి 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 తాగి. ఎందుకు వచ్చింది వాడికి రోగం చెప్పండి? తాగి తాగి అంట. ఆరోగ్యం ఉన్నప్పుడు తాగావు, ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయింది. ఏం చేస్తావు ఇప్పుడు? అయినను అతని పరిస్థితి చూసి నీ కనికరంతో ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాగుపడిన తర్వాత వచ్చాడా మళ్ళీ? మరలా రాలా. ఈ మధ్య ఒకళ్ళు వ్యాపారం చేస్తా అన్నం తీసుకెళ్ళి ప్రార్థన చేపిద్దామని ఒక విశ్వాసులు ఒక ప్రార్థన చేయడానికి తీసుకెళ్తే నేను అక్కడ ప్రార్థన చేసే కాడు వెలిశాడు మనవాడు. పాస్టర్ గారు వందనాలండి అంటున్నాడు. ఓ ఏంది ఎక్కడ ఉన్నావనంటే ఇలా కాడికి పనికి వచ్చానండి అన్నాడు. చూడండి, సావవలసిన వాడిని దేవుడు కనికరించాడు, బ్రతికించాడు. ఏంటి మళ్ళీ మందిరానికి రావట్లేదంటే ఇట తలకాయ గీక్కున్నాడు. వద్దాంలేండి. నేను స్తోత్రం. జీవితమును గురించి ఒక శ్రద్ధ కావాలి. నేను బ్రతుకుతున్నాను, దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండోది, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. మనం ఒక ఏరియాలో ఉంటే 10 మంది ఇతను మా కాలనీలో ఉంటాం, మాకు ఎంతో గౌరవం, ఎంతో ఘనత అన్నట్టుగా ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఒకసారి నేను ఏం చేశానంటే పేరిచ్చార్ల నుండి మందిరం తీసేసి వేరే ప్రాంతం స్థలం కొని అక్కడికి వెళ్ళబోతున్నానని చెప్పా. 2 వారాలు ఏడిచారు అక్కడ విశ్వాసులు. దాని స్తోత్రం కలుగునగాక. నిజంగా నా మీద అభిమానంతో ఏడ్చారని నేను అనుకున్నా. నా మీద అభిమానంతో కాదు వాళ్ళు ఏడ్చింది. నువ్వు పోతే మళ్ళీ అందరికి దయ్యాలు పడతాయని భయం వాళ్ళకి. చూడండి, వాళ్ళు ఏడిచింది కూడా వాళ్ళ స్వార్థం కోసమే. నువ్వు రాకముందు ఇక్కడ రోజుకి ఈ కాలనీలో 2-3 దయ్యాలు పట్టి, నువ్వు వచ్చిన తర్వాత కొంతమందికి ఆ దయ్యాలు ఎల్లగొట్టావు, ఇప్పుడు బాగున్నారు. నువ్వు కానీ పోయావా ఈ బజారు మొత్తానికి ఏం పడతాయి? అందుకు ఎడుతున్నావు, ఎల్లొద్దులయ్యా, ఇక్కడే ఉండయ్యా, అదయ్యా ఇదయ్యా అని. వాళ్ళు చెప్తే నేనేమీ ఆగలేదు. దావీదయ్య గారు చెప్పాడని ఆగా. దాని స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే, బాయిని బుడిచినట్టు రాకూడదు, అనేకులు దాహం తీర్చిన ఆ మందిరం ఈరోజు ఆగిపోకూడదు, జీవితాంతం దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి అన్నాడు. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సరైన రోడ్లు లేకపోయినా, సరైన వసతులు లేకపోయినా ఎందుకు అక్కడే భరిస్తున్నామంటే ఆ కాలనీ మీద ఉన్న ప్రేమతో కాదు, దేవుడు బయలుపరిచాడు. నేను ఎప్పుడైతే ఖాళీ చేయాలనుకున్నానో అప్పుడు బాయిని నా చేతులతో బూడి చేసినట్టు నాకు కల వస్తే దాని అర్థం చెప్పమని అయ్యగారిని అడిగితే దావీదయ్య గారు చెప్పాడు. నువ్వేమన్నా చర్చి ఖాళీ చేసి ఏరేసాటికి వెళ్ళాలనుకుంటున్నావా అన్నాడు. అవునయ్యా అన్న. నో, అనేకులు దాహం తీర్చిన ఆ మందిరాన్ని ఎప్పటికీ అమ్మటానికి వీల్లేదు, దాన్ని ఖాళీ చేయటానికి వీల్లేదు అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఇట్లా చూడండి, వాళ్ళు అనేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఇక్కడ చాలామందికి దయ్యాలు పోయాయి, అందుకని నువ్వు పోతానంటే చాలామంది ఏడ్చారండి నా దగ్గరికి వచ్చి. నువ్వు వెళ్ళవద్దయ్యా, ఏం కావాలన్నా మేము చూసుకుంటావులయ్యా, ఏంటి ప్రాబ్లం, అది ఇది అని ఏదేదో అడిగారు. దాని స్తోత్రం కలుగునగాక. సమాజంలో నువ్వు ఖాళీ చేయాలంటే ప్రజలు బాధపడాలా, ఇలాంటోడు మా ఏరియా నుండి పోకూడదు అని. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొక జరిగిన సంఘటన కూడా మీకు చెప్తాను. నేను చిత్తూరులో పరిచర్య చేస్తున్నప్పుడు గురుస్వామి నాయుడు కాలనీ అని ఒక కాలనీలో మేము దేవుని పరిచర్య చేస్తున్నాను. నేను కొంతమంది పాస్టర్లు అందరు నా కింద బ్రదర్లుగా ఉన్నారు. వాళ్ళు ఒక దినాన మేము అద్దె కట్టలేక 2003లో 850 రూపాయలు అద్దె, ఇంటద్దె, గురుస్వామి నాయుడు కాలనీ అని ఆ కాలనీలో. మాకు ఆ రోజుల్లో అక్కడ కొత్త పరిచర్య, ఎవరు విశ్వాసులు తెలియదు. పగలంతా ప్రార్థన చేసుకోవటం, సాయంత్రం కల్లా వెళ్ళి ఈ పత్రికలు పంచేవాళ్ళం, దేవుని పత్రికలు. ఒక దినాన ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చాడు ఆయన మట్టా గారు, మార్టిన్ లూథర్ మట్టా గారు. మన మీటింగ్లు కూడా వచ్చాడు. తల్లిగారు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాడు, గుర్తుందో లేదు, లావుట్ ఆయన పరిచయం అయ్యి ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాది విజయవాడే, మనకి ఒక ఇక్కడ లెక్కలేని అన్ని స్థలాలు ఉన్నాయి, నాకు ఒక ఏరియాలో 3 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు మీకు ఫ్రీగా ఇస్తాను రండి, ఎందుకు అక్కడ అద్దె కట్టుకోవడం అని చెబితే, సరే 850 రూపాయలు తగ్గుతాయి కదా అని మేము ఇల్లు మారేటప్పుడు అప్రీదేని బిడ్డలారా ఆ కాలనీ వాళ్ళకి ఒక మాట చెప్పాం. ఇక్కడ 8 నెలలు ఉన్నాం మేము, అందరూ మమ్మల్ని బాగా ఆదరించారు, మేము వెళ్ళొస్తామని ఇట్లా అన్నా నేను.
అందరూ బోర్ని ఏడ్చారండి హిందువులు. దాని స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను అబద్ధం ఆడట్లేదు, నిజం చెప్తున్నా. వాళ్ళందరూ హిందువులే. యాడికి అబ్బా పోయేది, మీరుంటే బాగుంది అనుకుంటున్నారు ఇక్కడ చాలామంది కాలనీ ప్రజలు. చెప్పాక అన్న మేమందరం వేరే సాటికి వెళ్తున్నాం, మాకు ఇక్కడ కట్టే అంత శక్తి లేదు, మాకు ఇది పరిస్థితి లేదబ్బా. ఆ ఇంటామా స్టార్టింగ్లో మాకు ఇల్లు ఇయటానికి 2 రోజులు ఆలోచించినామా, మేము వెళ్తామన్నప్పుడు లేదబ్బా ఊరకనే ఉండండి అబ్బా, మీరు పోతుంటే మాకు ఏదో బాధ కలుగుతుంది. అబ్బా అబ్బా అంటారులే వాళ్ళు. దాని స్తోత్రం. పోవద్దబ్బా, మీ అన్న కూడా పోవద్దని చెప్పాడబ్బా, ఊరకనే ఆ పిల్లకాయలకి మంచి పిల్లకాయలు అని అట్టన్నాడబ్బా, మీరు పోవద్దబ్బా అని ఆ బ్యాగులు అయినా పట్టుకుంటారు. మేము యువతలో ఆయనకి మాట ఇచ్చాం. లాస్ట్కి వాళ్ళు వదిలేరండి మమ్మల్ని. రోజుకు ఒకసారైనా మీ కాలనీకి వచ్చి పోతుంటామంటే వదిలిపెట్టారు. దేని స్తోత్రాలు చెప్పండి. రోజుకు ఒక్కసారైనా మీ కాలనీకి వచ్చి నేను కనపడిపోతుంటానని నేను మాట ఇస్తే అప్పుడు వదిలిపెట్టారు. లేదబ్బా మీరు పోవద్దబ్బా. మీరు వచ్చిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు నోర్లు మూతపడ్డాయి అప్ప. ఇక్కడ కొంతమంది మగవాళ్ళు చెప్పారు, అంతకుముందు మా భార్యలు రోజు తన్నేవాళ్ళప్ప మమ్మల్ని, మీరు వచ్చి వాక్యాలు చెప్పారా, అందరు నోర్లు మూతపడ్డాయి వేస్తున్నామలో. దేని స్తోత్రాలు చెప్పండి. వాళ్ళు బాప్తీసాలే పొందలేదు కానీ ఒక కూర చేసుకున్న పంపించేవాళ్ళు, ఏదైనా స్పెషల్గా ఫుడ్ చేసుకుంటే ఒక తమ్ముళ్ళు లాగా పంపించేవాళ్ళు. మాకు మంచి పిల్లకాయలప్ప మీరు. ఫస్ట్లో గుంటూరు అనగానే మేము నమ్మలేదప్ప మిమ్మల్ని, ఎందుకంటే మీ ఏరియా పిల్లకాయలు కొంతమంది ఇక్కడ బీటెక్ చదవటానికి వచ్చి కొంతమంది పిల్లల్ని కొంచెం మోసం చేశారబ్బా, అందుకని గుంటూరు అనగానే మాకు మొదట్లో మనసు రాలేదప్పా. అదేప్ప ఇదప్ప అంటే వాళ్ళు వేరు మేము వేరులే, ఒక్క నెల చూసి మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఖాళీ చేపియండి అన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా గురించి గొప్పని కాదు, మనము ఉన్న ప్రాంతంలో సమాజానికి కూడా మనం ఎట్టుండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారా బాబు అనుకోకూడదు. అందుకని ఇరుగు పొరుగు వాళ్ళందరితో సమాధానంగా ఉండండి. మీరు ఆ మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో అందరితో సమాధానంగా ఉండండి. మీరు చేయగలిగిన సహాయం చేయండి. అందరితో ప్రేమగా ఉండండి. అప్రియదేని బిడ్డలారా, సమాధానం దేవుడు కోరుకునేది. అసలు వాళ్ళు ఆ విధానంలో సరే మేము ఇక్కడ నుండి అక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలందరూ ఆడికి వచ్చేవాళ్ళు. జర్మీ అంకుల్ అక్కడున్నాడు అని ఇంచుమించు రోజుకు 40-50 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. 11, 12, 13 సంవత్సరాల పిల్లలు. ఎందుకని వాళ్ళ రోజు పిలిచి కొన్ని వాక్యాలు సండే స్కూల్ చెప్పేవాడు నేను. ఒకరోజు ఇక మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడ నుండి, అసలు పూర్తిగా అక్కడ లేకుండా ఎక్కడ కంభం, నన్ను కంభం ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్ళొస్తున్నామని చెప్పగానే ఆటోలు పట్టుకొని ఏడ్చారండి అక్కడ వాళ్ళు. దేని స్తోత్రం కలుగునగాక. ఆటోలు పట్టుకొని ఎక్కడికబ్బా మీరు పోయేది, ఏమబ్బా మమ్మల్ని టేడిపించిపోతున్నారు మీరు అంటే, ఏమైంది అక్కంటే, లేదబ్బా కొద్ది సమయంలోనే మా హృదయాలని మనసును మీరు దోసుకున్నారు, చిన్నపిల్లలైనా ఇట్లా అంటే లేదు, మేము ఒక సంస్థలో ఉన్నాం, ఒకసాట ఉండటానికి కుదరదు, మమ్మల్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, అప్పుడప్పుడు వస్తామని చెప్పి నేను వెళ్తుండేవాడిని. చిత్తూరు నుండి ఏసన్న అని ఒక అతను వచ్చాడు, గుర్తుందా? ఆ ఏసన్న అప్పుడు పరిచయం అయినోడే మాకు. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మేము ఎలా బ్రతికామో ఆయన అడగండి, ఆయన చెప్తాడు సాక్ష్యం. దేని స్తోత్రం కలుగునగాక. కొంతమంది గిట్నలు ఏదేదో పనికిమాలిన మాటలు చెప్పుంటారు కానీ మేము వెళ్ళేటప్పుడు అక్కడ నుండి ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది బాధపడ్డారు. ఈవెన్ ఎంఆర్ఓ భార్య మా ఇంటి దగ్గరలో ఉండేది, ఆవిడ కూడా ఏడ్చింది. ఏమబ్బా ఎంతమందిని ఏడిపించిపోతున్నారు మీరు అని. తప్పదక్క మేము ఈరోజు ఇక్కడ రేపు ఎక్కడ ఉంటామో తెలియదని. అట్టాగే నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, మీరు కూడా మీరున్న ప్రాంతంలో అనేకులకు మాదిరికరంగా ప్రయోజనకరంగా ఉండాలి. ఏదైనా స్తోత్రాలు చెప్పండి. కొంతమంది భర్తలు మా దగ్గరికి పంపించేవాళ్ళు, కొంతమంది వాళ్ళ భార్యల్ని ఏమని, ఆ పిల్లకాయలు ఆ యేసయ్య మాటలు చెప్తారు, కొద్దిగా అవి వినిపో, నువ్వేదో ఓరకు ఇక్కడ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నావంటే పిలిచి బైబిల్ ఎట్టుందని, ఎస్తేరు గురించి, రూతు గురించి. ఇక నా పని అదే, ఎవరు వస్తే వాళ్ళకి అరగంట గంట చెప్పి పంపించేవాడిని. దాని స్తోత్రం. ఒక ఓం శక్తి పూజ చేస్తూ ఒక అక్క, ఆ అక్కకి తలకాయ నొప్పి అనమాట. ఆమె గంటలు వచ్చి చెప్పండి అబ్బా యేసయ్య గురించి అది ఇదే. మేము అక్కడ నుండి వచ్చే లోపు చివరికి ఆమెని రక్షణలోకి తీసుకొచ్చాం. దాని స్తోత్రం కలుగునగా. ఎప్పుడైనా పొరపాటునగా ఏదైనా ఇవ్వాలన్నా తీసుకునే వాళ్ళం కాదు, ఎన్ని బాధలున్నా వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు. క్లోజ్గా ఉన్నారు కదా అని
ఎప్పుడు అడుగు తినే విధానంలో ఆ మనసు ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికీ లేదు నాకు ఆ మనసు. దేని స్తోత్ర. నా మనసులో బాధ ఎవరికి చెప్పటం అప్పటికి ఇప్పటికి ఏది ఎన్ని ఉన్నా ఈ కుంపటిలో అగ్నిలాగా మండుతుంటాయే తప్ప నా బాధను దిగమింగుకొని ఈ రోజుకి నేను అందరిలో నవ్వుతా కనపడతా తప్ప నా బాధ ఇదని ఎవరికి ఫోన్ చేసి కూడా చెప్పి ఇదిగో ఈ బాధ వల్ల నేను వెనకబడ్డానని చెప్పింది లేదు. అన్ని నెట్టుకుంటూ పోతూనే ఉంటా ముందుకి. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే మీరున్న ప్రాంతంలో మీరు 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. 2, మూడోది మిమ్మల్ని కనిన తల్లిదండ్రులు, అన్నదమ్ముల అక్క చెల్లెలను కూడా వాళ్ళని సంతోష పెట్టాలి. మా అన్నయ్య, మా ఆయనయ్య, మా బాబాయ్ అయ్య అంటే ఒక గొప్పగా చూడాలి. నిన్ను వాడు ఉట్టి వేస్ట్ గాళ్ళే అనుకోకూడదు. స్తోత్రం. ఆమంతా స్వార్థపరురాలు. వాళ్ళకే పెట్టింది కానీ బయట వాళ్ళకే అస్సలు పట్టించుకోదు. వాళ్ళ అమ్మ నాన్న వస్తే బాగా తీసి పెట్టిద్ది. మా వాళ్ళు ఎవరైనా వస్తే అస్సలు పట్టించుకోదు. అలాంటి బుద్ధి ఉంటే మంచిది కాదు. అది అందరినీ సమతుల్యముగా చూడాలి. గట్టిగా చెప్పండి. కోడళ్ళారా, అల్లుళ్ళారా, మీరందరూ కూడా సమాజంలో మీ ఇంటి వాళ్ళకి సంతోషకరంగా ఉండండి. అతనయ్యా అందరినీ ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడయ్యా. అది నేర్చుకుంటే చెట్టు అని నీ నీడ క్రింద కొంతమంది బ్రతుకుతారు. చప్పట్లో గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెట్టు అనే నీ కొమ్మల మీద కొన్ని పక్షులు వాళ్తాయి. కొమ్మల మీద కొన్ని పక్షులు వాళ్తాయి. నీ ఫలాలు కొన్ని పక్షులు తింటాయి. నీ నీడ కింద కొన్ని వస్తాయి. అర్థమైందా? నువ్వు పుట్టినందుకు ఈ 3 విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. నేను ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాను, దేవునికి మహిమ తెస్తున్నానా, అలాగే కుటుంబీకుల్ని సంతోషపరుస్తున్నానా, ఈ 3 తెలిస్తే నువ్వు జీవితం మీద శ్రద్ధ గలవాడివే. ఇప్పుడు ఎలియాజరు ఎవరండి? శ్రద్ధ కలిగిన వాడు. ఆమె 1. రెండోది ఎవరో తెలుసా? అతను నమ్మకమైన వాడు. ఎవరంట? కుమారుని యొక్క బాధ్యత, పెండ్లి విషయం. ఆ పక్కనే ఉన్నాడుగా లోతుని పిలిచో, లేకపోతే ఇంకెవరినైనా, ఈ ఎలియాజర్నే కాకుండా ఇంకెవరినైనా పిలిచి చెప్పొచ్చుగా, లేకపోతే ఆయనే చిన్నగా వెళ్ళొచ్చుగా, లేకపోతే ఇస్సాకు నీకు నేను, నువ్వు నాకు, మనకి ఇంకెవరు లేరయ్యా అని ఇస్సాకును పంపొచ్చుగా. ఇస్సాకును పంపలా. ఇస్సాకుకి సరైన జోడిని ఇతని ద్వారా దేవుడు నడిపిస్తాడని నమ్మకంతో ఎలియాజర్నే పంపించాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎలియాజర్ నమ్మకమైన వాడని అబ్రహాముకు తెలుసు. ఈరోజు నా ప్రియదిని బిడ్డలారా, మీరు నమ్మకంగా ఉండాలి. 101వ కీర్తన 6వ వాక్యంలో ఏమని రాయబడింది? దేవుడు నమ్మకస్తుల కోసం ఆకాశం నుండి కనిపెడుతున్నాడని వాక్యంలో రాయబడింది. చదవండి ఒకసారి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని. అందరు చెప్పండి అన్నమాట. దేశములో నమ్మకస్తులైన వారిని. దేవుని స్తోత్రం కలుగునగాక. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఈ రోజున కొంతమంది నమ్మకం లేదండి. ఎన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి తెలుసా? మనం 1 దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి మనం. ఆమె 2వది దేవుని సంఘములో నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండటం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో మంచి అనుబంధం ఉండాలి. డైలీ ప్రార్థన చేసుకోవాలి, ప్రభుని స్తుతించాలి, వాక్యం చదువుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి, దేవునితో ఒక మంచి సత్సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఇది దేవుని దగ్గర నమ్మకం. 2వది నా ప్రియమైన బిడ్డలారా, సంఘములో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు దేవునితో నమ్మకంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఈ మధ్య ఒక ఆయన పాలో అని ఒక గేటు తట్టాడు. గేటు తట్టినప్పుడు ఆ ఇంటి ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఏంటయ్యా గేటు తట్టావంటే, పాలు తీసుకొచ్చానమ్మా ఈరోజు అన్నాడు. వద్దు పో అన్నది. ఏమ్మా నేను పాలు తీసుకొస్తుంటా కదా, ఎందుకు వద్దంటున్నావు? తెలియని వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏందనంటే ఆయన అన్నాడు, అవంటుంది నువ్వు నమ్మకస్తుడివి కాదు. ఒకరోజు తీసుకొస్తావు, 4 రోజులు తీసుకురావట్లేదు. నేను ఇంకొక ఆమె నమ్మకంగా పాలు పోసామని ఇంకొక ఆమెను చూసుకున్నాలే, నువ్వు పోయిరా అంటుంది. మనిషి కూడా ఎవరిని చూసుకుంటున్నాడు చెప్పండి?
నమ్మకమైన వారిని. నువ్వు డైలీ పాలు పోయట్లేదుగా, ఒక రోజు చేస్తావు, 2 రోజులు పాలు పోయావు, పిల్లలు పాలు లేక అల్లాడుతున్నారు, అందుకని మేము నమ్మకమైన పాలు పోసే వాళ్ళని మేము ఏర్పాటు చేసుకున్నాములే అంటుంది. మనిషి అంత ఖచ్చితంగా మాట్లాడితే దేవుడు ఇంకెంత ఖచ్చితంగా మాట్లాడతాడు. నా కుమారుడా, నమ్మకంగా నా దగ్గర కూర్చుంటున్నావా? ప్రార్థనలో నమ్మకంగా నన్ను స్తుతిస్తున్నావా? నమ్మకంగా నా ఎదుట ఉంటున్నావా అని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. నమ్మకంగా స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే రిజిస్టర్లో ఏం పోద్ది? పేరు పోద్ది. నమ్మకంగా డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే నమ్మకం లేకపోతే ఉంచుతారా? నువ్వు నమ్మకస్తుడు కదంటారు లేదా? దేవుని దగ్గర మన నమ్మకం ఉండాలి. ప్రతి దానిలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకం ఉండాలి. ఏమి ఇవ్వాలి? దేవునికి సమయం ఇవ్వాలి. ఆమేన్. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ కూర్చోడానికి సమయం లేదు. రెండోది, దేవుడికి ఇచ్చే అర్పణల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడికి ఇచ్చి ఎవరైనా చెడిపోయారా? దేవుడికి ఇచ్చి ఎవరైనా చెడిపోయారా? దేవునితో భక్తి చేసిన వాడు ఎవడైనా పాడైపోయాడా? రెండోది, దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి. మోషే గురించి ఒక సాక్ష్యం ఏంటి? మోషే నా ఇల్లంతటిలో, చెప్పండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇల్లు అంటే ఏంటి? దేవుని సంఘమే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. గొర్రె పిల్ల సంగమా, మహిమ కలిగిన సంగమా, గొర్రె పిల్ల సంగమా. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. చెప్పగలను, పేరు చెప్పకూడదు. మీరు ఎంత నమ్మకస్తులు నాకు తెలుసు, దేవుడికి తెలుసు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఏ సంఘాలకు కూడా మీరు వెళ్ళలేదు. ఆమేన్. నేను ఎట్లా నమ్మకంగా ఉన్నానో మీరు కూడా నమ్మకంగానే ఉన్నారు. నమ్మకమైన వాళ్ళని వదులుకోవడానికి ఆయన ఇష్టపడతాడా? ఎప్పటికి ఇష్టపడడు. మోషే గురించి చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో. కొంతమంది గోడ మీద పిల్లులాగా ఉన్నోళ్ళు ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, అటు అవకాశం వస్తే అటు, ఇటు అవకాశం వస్తే ఇటు అన్నట్టు అట్లా ఉండకూడదు మనం. దేవుని ఇల్లంతటిలో మోషే ఎవరంట? నమ్మకమైన వాడు. దేవుడు ఇదిగో ఇక్కడ రక్షించాడు, ఇక్కడే చచ్చిపోతాం మేము. ఆమేన్. ఎక్కడ రక్షించాడు, ఇక్కడే చచ్చిపోతాం. నమ్మకంగా మనం ఉండాలి. దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి. చూడండి, మోషేకి సకల విద్యలు వచ్చినప్పటికీ మోషేతో దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉండాలి నువ్వు దేవుడి దగ్గర. ఇప్పుడు దాకా లేకపోయావేమో, ఇక మీదట నమ్మకంగా ఉండండి, నమ్మకంగా జీవించండి. నమ్మకమైన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచి పెట్టడో. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నీ తల్లి బాగలేకపోతే తల్లిని విడిచిపెడతావా? నీ తండ్రి బాగలేకపోతే తండ్రిని విడిచిపెడతావా? అలాగే నీ కుటుంబంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, నీ కుటుంబాన్ని విడిచిపెడతావా? అదే రీతిగా దేవుడు అప్పగించిన సంఘంలో అర్రాకొర లోపాలున్న సంఘాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకు వదిలిపెట్టాలి? దేవుడు మనల్ని అక్కడ నాటాడు, అక్కడ స్థిరపరిచాడు. ఆయనే సరి చేస్తాడు సంఘాన్ని. అమ్మా, ఆయనే సరి చేస్తాడు. ఎందుకని? సంఘము శరీరం అయితే శిరస్సు ఎవరు? క్రీస్తు. శరీరము ఏదైనా లోపాలతో ఉంటే దేవుడే సరి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆకాశం నుండి నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే భర్త కూడా భార్యని ఎలా ఉండాలని కోరుకుంటాడు? నమ్మకస్తురాల్లాగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే భార్య కూడా భర్తను ఏమంటది? నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మనం ఎక్కడ ఉన్నా నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ మధ్య నేను బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ వెళ్ళినప్పుడు, ఇది చెప్పొచ్చు చెప్పకూడదు, చెప్పాలి సందర్భం కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ థాయిలాండ్ వెళ్ళినప్పుడు చాలా మంది సేవకులు వచ్చారు. థాయిలాండ్ అనగానే ఇక ఏం గుర్తొస్తుంది చెప్పండి? థాయ్ మసాజ్, అదే గుర్తొచ్చేది.
కొంతమంది పాస్టర్లు ఏం చేశారంటే పాపం నడిచి నడిచి కనీసం కాళ్ళన్నా మసాజ్ చేయించుకుంటామని కూర్చున్నారు. ఇద్దరు పాస్టర్లు పోటీ పడి ఏం చేశారంటే నువ్వు కానీ చేయించుకుంటే మేము చేయించుకుంటామన్నారు. నేనే అన్నాను, నాతో సంబంధం ఏంటి, ఇది పరిస్థితి, నేను చేయించుకోవడానికి నా మనసు లేదులే అన్న. వాళ్ళు గంట సేపు నన్ను బతిలాడారు. మీరు గంట కాదు కదా 2 గంటలు కూడా నన్ను బతిలాడినా నేను ఒప్పుకోను. ఇది పరిస్థితి అంటే మొత్తానికి నేను వచ్చేటట్టుగా లేనని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు మసాజ్ చేయించుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ముందే చెప్పా, ఎట్లాంటి సేవకులుగా మనం చేయకూడదు ఈ పనులన్నా. దేని స్తోత్రం కలుగునగాక. వాళ్ళు బయటకు వచ్చి, జెర్మియా పాస్టర్ గారు నువ్వు చాలా తెలివైనోడు అండి, తెలివిగా తప్పించుకున్నావు. వాళ్ళు చూడండి ఏమన్నారు, తెలివిగా బలి తప్పించుకున్నావు. ఇది పరిస్థితి. వాళ్ళు మా కాళ్ళని ఎరగొట్టారండి, ఎట్ట పెట్టి మెలిచి ఎరగొట్టేది నలిపే తర్వాత సంగతే. అట్లాంటి సేవకులు మనం చేయించుకోవడం తప్పు అది ఇది అంటే బాగా బుద్ధి వచ్చిందండి మాకు. ఇది అసలు మీరు ఎందుకు చేయించుకోలేదా అది ఇదని అనే వాళ్ళు అడిగారు నన్ను. నేను ఎప్పుడైతే మీరు ఆ పేరు నాకు చెప్పారో నా అంతరాత్మ నా దేవుడు చెప్తున్నాడు, అట్లాంటి చోటకు నువ్వు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. అందుకని నేను బయట కూర్చున్నాను. ఇది పరిస్థితి ఇటు అని చెప్పాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడికి పోయినప్పుడు కూడా మనము ఇక్కడ ఎవరు లేరు విశ్వాసులు, మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు అనేది కుదరదు. ఎక్కడ పోయిన ఎవరు చూస్తున్నారు, అది ఆ నమ్మకం మనకు ఉండాలా. దేవుడి దగ్గర గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితం నీ ఇష్టం కాదు, మనుషులకు కాదు మనం ఎక్కువ భయపడాల్సింది. ఎవరికి భయపడాలి, దేవుడికి భయపడాలి. ఇక ఇద్దరు బయటకు వచ్చి ఒట్టు పెట్టుకున్నారు, మేము తప్పు చేసామండి, మాకు తప్పు అనిపించింది, మీరు తెలివిగా భలే తప్పించుకున్నారండి, తెలివి కాదురా తిక్కలోలారా, అట్లాంటి చోటకి మనం వెళ్ళకూడదు సేవకులం. ఈ దేహము దేవుని చేత అభిషేకించబడింది. చప్పట్లో గట్టిగా చెప్పండి ఆమె. నానా రకాల వాళ్ళందరిని పట్టుకున్న దరిద్రపు చేతులు అయ్యి, ఆ దరిద్రపు చేతులతో అభిషేకించబడ్డ ఈ శరీరాలను తాకొచ్చా వాళ్ళు. ఇది పరిస్థితి అని అంటే ఇంక తలకాయ దించుకున్నారు. ఇది తెలుసుకోండి, ఎప్పుడు మనకు ఆత్మస్వరమైన పడాలి. ఏ స్వరం, తప్ప ఒప్ప పోతాం మనం కొన్ని చేయాలని, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాం అని. ఆ బయటకు వచ్చి వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు చేయించుకోలేదండి అని. ఆ తాయి మసాజ్ చేసే సంబంధించిన కొంతమంది ఉంటారు అక్కడ ఆఫీసర్లు. ఇది పరిస్థితి అంటే చేయించుకోకూడదంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, నేనేదో పిచ్చోండి అని. దాని స్తోత్రం కలుగునగాక. అనుకుంటే అనుకోనివ్వండి, ఏమైంది, అనుకుంటే తప్పేమన్నా ఉందంటారా, అనుకోనివ్వండి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేహం ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. ఇక్కడ ఎలియాజరు నమ్మకమైన వాడంట. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మూడోది ఎలియాజరు విధేయుడు. ఎవరు చెప్పండి, ఎలియాజరు ఎవరంట, లోబడేవాడు. లోబడాలి. ఎవరికి లోబడాలి, మనం దేవునికి లోబడాలి. రెండోది ఎవరికి లోబడాలి, సమాజానికి లోబడాలా, ఎవరికి లోబడాలి. దేవుడు అంటున్నాడు, మీ మాట వినేవాడు. చాలామంది మేము దేవుడికి మాట వింటున్నాంలేండి. ఈ మధ్య నేను ఒక చోట ప్రసంగం చెప్పి వచ్చా. అక్కడ నుండి నాకు ఫోన్ చేశారు కొంతమంది విశ్వాసం. అయ్యగారు రాత్రి చెప్పిన వాక్యానికి మేము కదిలించబడ్డాం, మీ చర్చి ఎక్కడంటే మేము మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాం అన్నారు. నేను చెప్పాను, మా చర్చికి మీరు ఎప్పుడు రాకూడదన్న. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకని అన్నానంటే ఆ మాట, మీకు పాస్టర్ గారు ఉన్నాడా అని అడిగా. ఉన్నాడండి. చర్చి ఉందా అంటే ఉందండి. అక్కడ పోయే వాళ్ళు మరలా ఇటు ఎందుకు వస్తానంటున్నారు, రాత్రి మీరు చెప్పిన వాక్యం బాగా నచ్చిందండి అందుకని వస్తామంటున్నారండి. ఎంతకాలం వస్తారు, ఈరోజు నా వాక్యం నచ్చిందని నా దగ్గరికి వస్తారు, రేపు నా వాక్యం నచ్చకపోతే ఇంకోసారికి. అట్లా రాకూడదు, తప్పని చెప్తే ఏందండి మేము వద్దాం అనుకోండి అంటే చెప్పాను, ముందు సేవకుల మాటకు లోపడండి, దేవుడి మాటకు లోపడినట్టు. ఆమేన్.
ఎవరి మాటకు లోబడాలి? దేవుని మాటకు లోబడాలంటే సేవకుని మాటకు లోబడాలి. బైబిల్ వాక్యం ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా ఒకసారి? మైక్లో చదువు. ఏప్రిల్కి రాసిన పత్రిక. మీ పైన నాయకులుగా ఉన్నవారు, నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వల్లే, లెక్క చెప్పవలసిన వారి వలె ఆత్మలు కాయుచున్నారు. ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు, ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి చెప్పండి? నోరు ఎత్తట్లేదు చూడండి, బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఉన్నారు. ఎవరికి లోబడాలి? నేను స్తోత్రం. ఉందా లేదా వాక్యంలో అక్కడ? అలాంటి వాళ్ళని సంతోషంగా కాస్తారంట సేవకులు. గుర్తుపెట్టుకోండి, మన సేవకుడే మనల్ని గద్దిస్తాడు, మన సేవకుడే మనల్ని ప్రేమిస్తాడు. దాని స్తోత్రం. మన సేవకుడే మనల్ని గద్దిస్తాడు, మన సేవకుడే మనల్ని ప్రేమిస్తాడు, మన సేవకుడే మన కొరకు కన్నీళ్ళు విడుస్తారు, మన తండ్రి మన కొరకు బాధపడతాడు. కాబట్టి నా ప్రియతని బిడ్డలారా, ఆత్మీయ బంధాలను కాపాడుకోండి, ఆత్మీయ అనుబంధాల్లో నిలబడండి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, వారిని దుఃఖపరచకూడదంట, మనం వారి మాటకు లోబడాలంట. ఇప్పుడు అబ్రహాము మాటకి ఎలియాజరు లోబడ్డాడు. చాలా కష్టమైన ఇష్టంగా బయలుదేరుతున్నాడు, విధేయత చూపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మనం దేవునికి విధేయత చూపటం వలన ఏం జరిగిద్దయ్యా అంటే 2 కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమని రాయబడిందంటే 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తాలి. పరిశుద్ధాత్మ రావాలి అంటే విధేయులకు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అదేనా ఉంది అక్కడ? ఏమనుంది? విధేయులకు. కొంతమంది అన్న మేము ఈ పని చేయొచ్చా, ఆ పని చేయొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అని అడుగుతున్నారు. నేను కొన్ని సందర్భాల్లో ప్రేరేపణ లేక చెప్పను, కొన్నిసార్లు చెబుతాను. అయినను కొంతమంది కనిపెట్టి దైవ సేవకులు చెప్పలేదు కదా, మనం ఎందుకు తొందరపడాలని ఆగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన చెప్పలేదు కదా అని పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఉంటారు. లేరా? స్తోత్రం. విధేయత అనేది ఒకటి ప్రాముఖ్యం. ఇశ్రాయేలు రాజంట దైవజనుడైన ఎలీషా మాటకు లోబడి తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని కాపాడుకున్నాడని వాక్యంలో రాయబడింది. దైవజనుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం, ఎలీషా ఇచ్చిన ఆలోచన ప్రకారం ఇశ్రాయేలు రాజు నడుచుకుంటే శత్రువులు వేసిన ప్రణాళికలన్నీ రద్దయిపోయి, వారి యోచనలన్నీ నిర్మలమైపోయి దేవుడు వారిని కాసి కాపాడాడని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీవు దైవ సేవకుల ప్రేరేపణకు లోబడండి, విధేయత చూపండి. లోబడితే నా ప్రియమైన బిడ్డలారా పరిశుద్ధాత్మ వచ్చింది నీకు. ఆమేన్. గట్టిగా చదవండి ఆ వాక్యాన్ని. విధేయులకు అనుగ్రహించబడిన, విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఒకటి. రెండోది, విధేయులను దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదిస్తాడు. అబ్రహాము దేవునికి విధేయుడేగా. విధేయుడా అవిధేయుడా? విధేయుడు. విధేయుడు తన కన్న కుమారుని కూడా ఇవ్వటానికి వెనుకాడలేదండి. ఎంత విధేయత చూపించాడో చూడండి.
విధేయత అంటే అది కదా. యేసు ప్రభువారి గురించి కూడా ఆయన సిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వాక్యాల్లో రాయబడింది. సిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపాడు. చూడండి, ఆ రోజుల్లో సిలువ మరణం అంటే ఒంటి మీద బట్టలు ఉండవంట, అందరూ చీ అంటారంట. ఎంతో చేయరాని కార్యాలు చేసిన నేరస్తుని అలాంటి భయంకరమైన సిలువ వేస్తారు. ఆ సిలువ కెక్కిన ఏ వ్యక్తి మీద ప్రజల సానుభూతి చూపరంట. అలాంటి మరణం ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోబడ్డాడంటే అప్పుడు ఏదైనా బిడ్డలారా ఎంత విధి చూపించాడు. ఆ వాక్యం ఏమని రాయబడింది అక్కడ? క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సును మీరును కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసిన స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆహారం ముందు మనుషుడిగా కనకబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూసిన వాడై. ఆగటే సిలువ అంటే తండ్రి కోసం తండ్రి అన్నాడు, నా కుమారుడా భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు చచ్చిపోతావా అన్నాడు. ఎలాంటి మరణం అయ్యా అని అడిగాడంట. సిలువ మరణం అనుభవించాలి, మరణిస్తావా అన్నాడంట. అయ్యా అది దొంగలకి నీచులు కదా వేసేది వేస్తావంటే నా కోసం అనుభవిస్తావా అన్నాడంట తండ్రి అయిన దేవుడు. ఓకేనని లోబడి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి కోసం ఏం చేశాడు? సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడంట. తెరు స్తోత్రం కలుగున కాక. మనం చేయగలిగినవి నచ్చినవి చేయటం కాదు విధేయత అంటే. మనకి కష్టమైనవి ఇష్టపడి చేయాలి, మనకి ఇబ్బంది అయినవి కూడా లోబడి చేయాలి. అబ్రహాముని కుమారుని చంపేస్తావా అని దేవుడు చెబితే ఓకే అన్నాడు. ఓకే అన్నాడంటే ఈరోజు విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే ఏంటి? మందిరానికి వచ్చి పోవడం అనుకుంటున్నారు. విధేయత అంటే దేవునికి నచ్చనవన్నీ తీసేయాలి, దేవుడు కోరుకుంటున్నవన్నీ ఇవ్వాలి. ఆమేన్. దేవుడు కోరుకుంటున్నవన్నీ ఇచ్చేయాలి. దాని స్తోత్రం కలుగును కాక. దేవుడు ఇదిగో వీళ్ళతో సాంగత్యం వద్దంటాడు, మానేయాలి. ఇదిగో వీళ్ళ వల్ల నీ భక్తి ఎదగట్లేదు అంటాడు, వదిలేయాలి. అక్కడ ప్రాణం ఇవ్వమనే చెప్తున్నాడంటే ఈ చిన్నవి ఎందుకు చెప్పకుండా ఉంటాడు ఆయన? ఇట్లాంటి ఎందుకు వదిలిపెట్టకూడదు మనం? విధేయత అంటే ఏమంటున్నారు మీరు? విధేయత అంటే అది కాదు, సిలువ మరణం పొందునంతగా విధేయత చూపాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు చెప్పిన దానికి మనం ఏదైతే దేవుడు చెబుతాడో ఆ మాటకి మనం సంపూర్ణముగా లోబడితే అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సముద్ర తీరం మందలి ఇసుక రేణువుల కంటేను, ఆకాశం మందలి నక్షత్రముల కంటేను దేవుడు ఆశీర్వదించాడు. దాని స్తోత్రం కలుగును గాక. విధేయుడు. 4వది ఇతను ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు. ఎలియాజరు ఎవరండి? ఇప్పుడు అబ్రహాం పంపించినప్పుడు ఈ ఎలియాజరు నాహోరు అనే ఆ టౌన్లోకి వచ్చాడు, పట్టణానికి. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఒక బావి కనపడింది, బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. 9 నుండి 14 వాక్యాలు రాయబడింది. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నా యజమానుడు నన్ను నమ్మి పంపించాడు, నా యజమానుని కుమారునికి తగిన భార్య ఇక్కడికి అనేక మంది కన్యకలు నీళ్ళు చేదుకోవడానికి వస్తున్నారు. నువ్వు సిద్ధపరిస్తే నేను ఎవరినైతే నీళ్లు పోయమని అడుగుతానో నీళ్లు పోసే ఆ అమ్మాయి మా ఒంటెలు కూడా నీళ్లు పోసే విధముగా లోబడి అలాంటి ప్రేమ చూపే విధముగా ఉండేటట్టుగా నువ్వు చేయి అని ప్రార్థన చేశాడు. నిజంగా నీలోపు రెబకా వచ్చింది, అమ్మ తాగడానికి నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసింది. ఒంటిలో కూడా నీళ్ళు పోస్తావంటే ఒంటిలో కూడా నీళ్ళు పోసిందండి. చూసారా? ప్రతి కార్యము జరిగేదానికి ముందుగా మన జీవితంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కార్యము సఫలం అవటానికి
ఎలియాజరు ప్రార్థన చేశాడు. 4వది, ఎలియాజర్లో ఏముందంటే ప్రార్థనాపరుడు. ఎవరంట? అడుగుతున్నాడు, అయ్యా నా యజమానుడు పంపించాడు, ఈ పని సఫలం కావాలంటే నువ్వు మాకు సహాయం చేయ్యా అన్నాడు. నువ్వు సహాయం చేయ్యా అని ఏడిసి ప్రార్థన చేశాడు. నా ప్రీతిని పెట్టారా, నిజంగా రెబకా నీళ్ళకి రావటం అనేది చరిత్ర ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం రాకూడదామా? ఎందుకని? ఆమెకు దాదీలు, పని మనుషులు కూడా ఉన్నారని బైబిల్లో రాయబడింది. పని మనుషులు ఉన్న ఒక అమ్మాయి నీళ్ళు చేదుకోవడానికి బౌల్ దగ్గరికి వస్తుందా? కానీ ఆ రోజు ఎందుకు వచ్చింది? దేవుడే తీసుకొని వచ్చాడు అక్కడికి. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే కార్యాల కోసం నువ్వు పరిగెత్తడం కాదు, నీ దగ్గరికి వచ్చి నాట్యం చేస్తాయి అవి. ఆమేన్. చూడండి, రెబకా దగ్గరికి ఇతను వెళ్ళటం కాదు, రెబకే అతని దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, అంటే మీరు నవ్వుకుంటారో ఏదైనా అనుకోండి, ఇబ్బంది లేదు, దాని స్తోత్రం కలుగునగాక. ఓ పాస్టర్ గారికి ఉడుము తినాలని ఆశ కలిగిందంట. ఏం తినాలని? ఉడుము అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? ఉరుము కాదు, ఉడుము. ఆశ కలిగితే అంటే ఆ పాస్టర్ గారు నాకు చెప్పాడులేండి, దాని స్తోత్రం. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా ఎటువంటి ఉడుములు దొరికే ప్రాంతం కాదు. నాకు ఎందుకో ఆశ కలిగింది. ఇక నీ ఆశ అట్లానే మనసులో పెట్టుకొని ఎట్ట చేస్తాడు ఆ కార్యం అని అనుకున్నా నేను. ఒకరోజు నేను రూమ్లో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. 2 ఉడుములు బయట తన్నుకుంటూ వచ్చి రూమ్లోకి వచ్చి నాకు కనపడి ఎమ్మడే తలుపేసేసాను. దాని స్తోత్రం. ఇక రూమ్లోకి వచ్చి తలుపేసి ఇంకేం చేస్తాడు? చంపుతాడు. తర్వాత కట్టింగ్ లోనకి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. నేను ఒకటి ఆశ పెడితే దేవుడేని ఇచ్చాడు. అసలు ఈ ఏరియాలో ఎక్కడ దొరకవు ఉడుములు. అయ్యే తన్నుకుంటూ ఎక్కడికి వచ్చినాయి? రూమ్లోకి వచ్చినాయి. అంతే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గట్టిగా చెప్పండి, చేస్తాడా లేదా? ప్రార్థన చేస్తే చేస్తాడు. ప్రార్థన చేయకుండా నువ్వు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయమో చూడలేవు. నిజమండి. ప్రతిదానికి మూలము ప్రార్థనే, ప్రతిదానికి ప్రాముఖ్యమైనది ప్రార్థనే. ఇర్మియా గ్రంథం 31:9 అంటాడు, ప్రార్థించే వారిని ఆయన నడిపిస్తాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఇర్మియా గ్రంథం 31:9 ప్రార్థించుచుండగా నేను నిన్ను నడిపిస్తానంటాడు. అలాగే కీర్తనలు అంటాడు, ప్రార్థించు, నా ప్రార్థనయే నాకు తోడు అంటాడు. జీవదాతను గురించిన ప్రార్థన నాకు తోడు అంటాడు. ఈ రోజున ఎంతమంది ఇళ్లలో ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? నిజంగా ఉదయాన్న 3-4 గంటలు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? తక్కువ మంది. ఎవరు ఏదో 2-3 ఎత్తారు. 3-4 గంటలకు నిజంగా ప్రార్థన చేస్తారా? ఆమేన్. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయరనమాట. అట్నే ఉండండి, అట్ట ఇది జీవితాంతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ప్రాముఖ్యం. వారానికి ఒక్కరోజన్న ఉపవాసం ఉంటామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వారానికి ఒక్కరోజన్న ఉపవాసం ఉండకపోతే, ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? మందిరానికి వస్తున్నారా? నేను ఇక్కడికి రావట్లే, శనివారం పూట మందిరానికి రావట్లేదా? రాకపోతే మళ్ళీ లోకంలో కలిసిపోతారు మీరు. నిజం. ఎందుకనంటే సాతానుడు ఎలాంటి వాడంటే, నిన్న నేను ఒక వీడియో చూసా. ఒక గుంట ఉంది, ఆ గుంటలో ఎక్కడో అక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి, మొత్తం బురదే ఉంది. దాంట్లో ఒక మొసలే, పెద్ద మొసలు అనమాట, ఆ బురద పూసుకొని అట్లా నోరు తెరుచుకొని ఉంది. ఆ నోరు తెరుచుకొని కదా, అట్లా పడుకొని అట్లా కళ్ళు మూసుకొని ఉంది. బురద అది 2 కలిసిపోయినాయి. ఈ లోపు ఆ మొసల పక్కన ఒక చిన్న గుంట ఉంది. ఎంత ఒక అంతే, మహా అయితే ఒక 2 బిందెలు ఉంటాయి నీళ్ళు. అవి బురద నీళ్ళు. అవి తాగడానికి ఒక జంక వచ్చింది. అది నిజంగా అది ఒక తిక్కల జంక, అది మెలుకు లేని జంక వచ్చి తాగుతూ ఉంది. అది తాగేటప్పుడు దానికి ఎప్పుడు శత్రువులు పొంచేసి ఉంటారని తెలుసు కదా, గమనించి కదా తాగాల్సిందే. కరెక్ట్గా దాని ముందే కాలు పెట్టి
గొటా నీళ్ళు తాగుతుంది. అది చిన్న కన్ను తెరిచి చూస్తుంది. దానికి కూడా చూడండి ఎంత తెలివో. దేనికి? చిన్న కన్ను తెరిచి చూస్తుంది. అసలు ఆ వీడియో ఎవరు తీశారో తెలియదు కానీ భలే తీసాడు. చిన్నగా తాగుతూ ఉంది. ఒక్కసారి ఇట్లా పెట్టి అమాంతంగా ఇట్లా మెంగపోయింది. ఎట్నది కాస్త బలమైన జంక కాబట్టి ఎగిరి దూకి అవతల పడిపోయింది. దేని స్తోత్రం. అదే బలం లేనిదైతే దానికి ఆహారం అయిపోయేదేగా. ఆత్మీయతలో బలపడాలి అంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనకి రావాలా వద్దా? లోకాసువార్త 4:14 ఒకసారి చదివితే అక్కడ రాయబడింది, యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండటం వలన ఆత్మ బలం కలిగిందంట. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వెళ్ళిను. చాలు ఆత్మ బలం కలిగింది. శనివారాలు మీరు రావాలి. మీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను, రండి. దాని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, యెహోషువ బ్రదర్ వస్తాడు, అప్పుడప్పుడు ఈ బ్రదర్ వస్తాడు. రండి. వాళ్ళ కోసం కాదు. కొంతమందికి నా మీద పిచ్చి ఎక్కువ అవుతుంది. మీకు ఆ పిచ్చి తగ్గించి దేవుడి మీద పెట్టుకోడు పిచ్చి. దాని స్తోత్రం కలుగునగాక. రండి. జెర్మియా అనే వ్యక్తి ఎవడో ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. మీకు దేవుడితో సంబంధం ఉండాలి. హల్లెలూయా. మనుషుల కోసం కాదు మనం రావాల్సింది, దేవుడి కోసం. నా మాట ఎంతమందికి అర్థమైంది? శనివారం పూట రండి. మీరు ఆదివారం రాపోయిన పర్లా, నేనే చెబుతున్నా. శనివారం ఎందుకు రమ్మంటున్నానంటే ఆత్మ బలపడేది ఏ రోజున? అప్పుడు కదా మీకు అనిపించేది. ఇంతకుముందు బిడీలు తాగారు, ఇప్పుడు దానివైపు చూస్తే ఛీ అనిపిస్తుంది మీరు ఆత్మలో బలపడితే. దేని స్తోత్రం. ఇంతకుముందు ఏదైనా దురలవాట్లు ఉంటే అవి చూస్తే ఛీ అనిపిస్తుంది. ఈ ఆత్మ బలం వస్తే మీకు. హల్లెలూయా. ఇప్పుడు అది బలమైన జంక కాబట్టి శత్రువు పొంచి వేసిన ఏం చేసింది? అది ఎగిరి, అసలు ఎంత ఎత్తెగిరిందంటే అంత ఎత్తెగిరిపోయింది. అంటే రెప్పపాటున నోరు తెరిచేలోపు ఎగిరి అవతల పడిపోయిందండి. అట్లాగే సాతానుడు ఎప్పుడు నిన్ను పట్టుకోవాలని వాడు నోరు తెరిచి వస్తున్నాడు. దొరికావా అంతే. ఈ భయపెట్టానికి చెప్పట్లా, జాగ్రత్త కోసం. తన స్తోత్రం కలుగునుగాక. శనివారం రండి, పగలు రండి ఉపవాస ప్రార్థనకి, సాయంత్రం పరిశుద్ధాత్మ కూటమందు రండి. మా మేలు కోసం కాదు మిమ్మల్ని రమ్మంటుంది మేము, మీ మంచికే. ఎన్నో సభలు నాకుంటాయి, మీకు తెలుసు. ఎన్నో ప్రాంతాలు నేను వెళ్తుంటాను. అయినను శనివారం వచ్చిందంటే నేను ఎవరికైనా డేట్ ఇస్తానా? ఇవ్వను. శనివారం వస్తే ఎవరికి నేను డేట్లు ఇవ్వను. దాని స్తోత్రం కలుగునుగాక. ఎందుకని? అందరికి చెప్పి నాకు నేను చెప్పుకోకపోతే అట్ట. నిన్న 6:30-7 గంటలప్పుడు నేను భోజనం చేసింది. నిన్న ఉదయం నుండి ఏం లేదు. దాని స్తోత్రం కలుగునుగాక. అది ఎందుకని? మళ్ళీ ఈ రోజుకి బలం కావాలి కదా. దాని స్తోత్రం. ఆత్మ బలపడాలి. అది 2-3 సార్లు నేను తిన్నా అంటే అడిగి పెట్టారు నాకు. వద్దనే కొద్దిగా రేపొద్దున మళ్ళీ వాక్యం చెప్పాలి కదా, బలం కావాలి కదా, నర్సం వచ్చేస్తాను. నాకేమీ ఏమనిపిలా. ఎంతెంత పెట్టుకొని తిని మేము నిలబడలేకపోతున్నాం, పడిపోతున్నాం అంటే ఎందుకు పడిపోవు? ఎంతెంత పెట్టుకొని ఎంతెంత శనివారాలు అన్నం అనమాకండి అసలుకి. దేవుని స్తోత్రం కలుగునగాక. శనివారం అన్నం అనకూడదు. అన్నం ఆ పని చేసావు కడుపులు మారుతాయి అనుకుంటారా? హల్లెలూయా. మరి కొంతమంది ఆ దూరం అన్న అంటారు. ఏమైంది? హాస్పిటల్లో పడితే రోజుకు 10 సార్లు పోతున్నారు లేదా? ఉదయం పోవాలి, సాయంత్రం పోవాలా లేదా? కొంతమంది హాస్పిటల్ ఎవరు ఉన్నారు ఇంకో అన్నం తీసుకుని కూడా పోవాలిగా. వారానికి 2 రోజులు దేవుడికి ఇచ్చేయండి. శనివారం. ఈ ప్రపంచంలో నిన్ను జయించగలిగిన దమ్ము ఇంకెవడికి ఉండదు ఈ 2 రోజులు దేవుడికి ఇస్తే. చప్పట్లు కొట్ట గట్టిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు ఎవ్వరూ లేకపోయినా తాళాలు తీసుకోండి, చక్కగా దైవ సన్నిధికి రండి. అన్నా ప్రార్థన చేసినప్పుడు సేవకులు ఏమైనా ఉన్నారా? అక్కడ ఉన్నారా? చెప్పండి. ఒంటరిగా ప్రార్థన చేసుకుందా లేదా? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ఉన్నారా? రాత్రి ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. రావాలి.
మీకు ఇంకొకసారి చెప్తున్నా, చేతులు జోడించి ఉపవాసాలు ఉండండి. ఎందుకనంటే నా ద్వారా రక్షించబడ్డ విశ్వాసులు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. రేపు వధువు సంఘముగా మార్చబడి కన్యకైన సంఘముగా మార్చబడి ప్రభుకి వాళ్ళన్నదే నా ఆశ. రాత్రి కూడా గొలుసు ప్రార్థన చేయించాను నేను పేరిచ్చారు అందరి కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన నిరీక్షణ ఎంతవరకు కాదు, రేపు ప్రభు ఎదుట నిలబడాలి. మనం ప్రభు ఎదుట నిలబడాలి. లోకమంతా పాపం అనే పొగ కమ్ముకొని నింపబడింది. మనము వెలుగుతున్న జ్యోతుల్లాగా ఉండాలి లోకంలో. దేవుని స్తోత్ర. కొంతమంది ప్రార్థన చేస్తుంటే కప్ప తెరిచినట్టు తెరుతున్నారు చూడండి. ఆ మధ్య ఏం ప్రార్థన చేసేది, ఇప్పుడు భర్త చేయట్లేదని ఏం కూడా చేయట్లేదంట. పాపం ఆయన చేయట్లేదన్నా, నేను ఎందుకు చేయాలి? ఆయన మీద అలిగి మన పేరిచ్చారులో ఉంది ఒక ఆవిడ. దాని స్తోత్రం. భర్త కూతురు చర్చికి రావట్లేదని ఏమో అనేసింది 2 వారాలు. ఏందనంటే వాళ్ళు వచ్చేదాకా నేను రాను, వాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళారు, అందుకని వాళ్ళు కూడా రావాలి. నేను అన్నాను, జన్మలో వాళ్ళు రారు నువ్వు ఆగిపోతే నువ్వు కూడా పోతావు లోకంలోకి. దాని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ వచ్చిందిలేండి, మళ్ళీ వచ్చింది. వాళ్ళు మారట్లేదు అన్నయ్య, నువ్వు అక్కడ పట్టుకొని నీటికి ఫుడ్కి ఒగ్గబడితే మారరాలో అన్నావలే. నువ్వు దైవ సన్నిధిలోకి వచ్చి కన్నీళ్ళు విడిస్తే దేవుడు మారుస్తాడు. ప్రార్థన కార్యముల సఫలం చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇళ్ళల్లో భార్యల్ని భర్తల్ని అప్పుడప్పుడు గద్దించండి. ఏ విషయంలో? ప్రార్థన చేసుకోవట్లేదని. ఇంకా తప్ప వేరే విషయంలో గద్దీయకూడదు. ఏ విషయంలో గద్దీయాలి? మాయ్ ప్రార్థన చేసుకో, అయ్యా ప్రార్థన చేసుకో, ఈ విషయంలో గద్దీయండి. నేను ఎత్తనా మీకు పర్మిషన్. ఆమేన్. గట్టి గద్దీయండి. ప్రార్థన చేయి. ఎప్పుడు వంట తంట పెంట అనుకుంటా తిరుగుతా ఉన్నావు. ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చో, నేను చేస్తాలే. ఏంటిది అది? ఏమంటారు, ఆ తిరగమాత, ఆ వంట బొంట నేను చేస్తాగా, నువ్వు వెళ్ళి ప్రార్థనలో కూర్చో. కావాలని వంచాలి ప్రార్థనలో. వంచకపోతే దయ్యమై నిన్ను ఉంచిద్ది. ఆ తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడవాళ్ళు కూడా దయ్యాలు పడుతున్నాయి ఈ మధ్య, మీకు తెలియట్లా. రాక్షసులు అవుతున్నారు. మొత్తం ఆ గొడవ అంతా అయిన తర్వాత, అమ్మా ఇలా మాట్లాడ తగునా అంటే, ఏమోనన్నయ్య నాకు ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు, నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అన్నోళ్ళు చాలామంది ఉన్నారు నాతో. నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. మా ఆయన చూస్తే కుతికి పిసకాలనిపిస్తుంది అన్నయ్య, ఆయన చూస్తే కొరకాలనిపిస్తుంది అన్నయ్య. కుతికే పిసికిద్దాడు చూడండి అసలు పోయి ఏం పట్టుకుంటది. హల్లెలూయా. కుతికి పిసకాలనిపిస్తుంది అంటుంది ఒక ఆమె నా దగ్గరికి వచ్చి. అమ్మా కుతికేనా, ఇంక జుట్టు బొట్టు పట్టుకోవాలనిపించలేదా? కాదు, కుతికే కసక్కన కొరికేయాలనిపిస్తుంది అన్నయ్య. దేవుని స్తోత్రం. అసలు కుతికి పట్టుకునేది ఎవరో? సింహం అనే దొరకగానే ఏం పట్టుకుంటుంది? గొంతు పట్టుకుంటుంది. సాతానుడు కూడా చూడండి, ఆమెలో దూరి భర్తను మింగేస్తారంటుంది. దాని స్తోత్రం కలుగునగా. భర్త మంచి ప్రార్థనాపరుడు, కానీ ఈ భార్యకి ప్రార్థన లేదు. ఈడు ఒక తెక్కలోడు. ఈ తెక్కలోడు ఏం చేయాలి? తెలివిగా ఆమెను పొగిడో ఉబ్బించో సన్మానం చేసో 4 శాలవలు తీసుకొచ్చి కప్పో ఏదో ఒకటి ఏం చేయాలి ప్రార్థనలో. అది తెలియట్లా. దాని స్తోత్రం. జ్ఞానం చొప్పున కాపురం చేయమని ఉందా లేదా బైబిల్ వాక్యంలో? దాని స్తోత్రం. ఇప్పుడు అతనిలో ఉన్న క్వాలిటీస్ అని చెప్పండి. 1 శ్రద్ధ గలవాడు, 2 నమ్మకమైన వాడు, 3 విధేయుడు, 4 ప్రార్థనాపరుడు, 5 ఉంది కానీ టైం లేదు. దాని స్తోత్రం. 5 ఎవరో తెలుసా? 5 ఎలియాజరు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో భోజనం చేయండి అని వాళ్ళు అడిగితే వాళ్ళు అంటాడు ఎలియాజరు, నేను వచ్చిన పని జరిగేంత వరకు నేనేం చేయను, భోజనం చేయను అంటాడు. అదొక మంచి క్వాలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకో క్వాలిటీ ఏంటో తెలుసా? యజమానుడు గురించి గొప్పగా చెప్పిన వాడని రాయబడింది. అబ్రహాం గురించి ఏం చెప్పాడు? మనం కూడా ఎక్కడికి పోయినా మన సోది ఆపి ఎవరి గురించి చెప్పాలి? మనం దేవుని గురించే చెప్పాలి. హల్లెలూయా.
అందరు లేచి నిలబడండి. స్తోత్రం 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 స్తోత్రం. త్వరగా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్వర్జన ప్రార్థన చేయి. మైక్ తీసుకొని తొందరగా ప్రార్థన చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల దేవా స్తోత్రాలయ. అయా నీ కృపలో తండ్రి పునరుద్ధాన దినాన అయ్యా ఎలియాజర్లో ఉన్నటువంటి మంచి గుణాల గురించి ప్రభా సంఘానికి తెలియజేసేందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘమంతటా కూడా తండ్రి ఎలియాజర్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా పాటించినట్లుగా ఆ విధంగా నమ్మకమైన వానిగా తండ్రి యేసయ్యా ప్రార్థన పడుగా ప్రభా. అయ్యా నీ చిత్తంలో తండ్రి సంఘ బిడ్డలంతా కొనిచ్చినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ సంఘం అంతట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాలను విడుదల చేసి ఎలియాజరు వలె తండ్రి యేసయ్యా నీ కృప పొందుకునే వారిగా తండ్రి యేసయ్యా సమస్తాన్ని కూడా వేలటువంటి అధికారం పొందేవారిగా నీ బిడ్డ పక్షంతుడిగా ఉండి తండ్రి యేసయ్యా ఎందు అయ్యా సమృద్ధిని ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఈ సంఘం